సిమ్టమ్స్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఏమేంటి అంటే జనరల్‌గా ఏంది అంటే ఫస్ట్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కడుపు నొప్పి ఇట్లా ప్రెజెంట్ అవుతాయి. అట్లా అని అందరికి అన్ని సిమ్టమ్స్ ఉండాలని ఏమి లేదు. ఏదో ఒక సిమ్టమ్ ఉండొచ్చు. ఈ కడుపు నొప్పి కొంతమందికి బాగా సివియర్‌గా రావచ్చు. అది క్రాంప్స్ గానీ, బ్లోటింగ్ గానీ, ఎక్కువ తేన్పులు రావడము. లూజ్ మోషన్స్ అంటే లైక్ వాటరీ అవ్వడము, గ్యాస్ రిలీజ్ అవ్వడము. ఒక్కోసారి మోషన్ అనేది గ్రీన్ కలర్ బంక రావడము. ఆహ్, కొంతమందికి గ్యాస్‌తో పాటు అది రిలీజ్ అవుతూ ఉంటది. వాటరీ స్టూల్స్. కొంతమందికి ఇంకా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. బాడీ పెయిన్స్, హెడేక్ రావడము ఇవన్నీ మైల్డ్ సింప్టమ్స్. అదే ఇది గ్రాడ్యువల్‌గా ప్రోగ్రెస్ అయిన కొద్దీ సివియర్ సింప్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాజ్ మన శరీరం ఆల్మోస్ట్ 70% ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాటర్ కదా! సో, లూజ్ మోషన్స్, వామిటింగ్ అయినప్పుడు వాటర్ లాస్ చాలా ఉంటది. దీనివల్ల డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో, మన స్కిన్ అంతా డ్రై అయిపోవడము, నోరు ఎండుకపోవడము అండ్ పర్సిస్టెంట్‌గా వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి చాలా సివియర్‌గా ఉండడము. అండ్ సివియర్ కేసెస్‌లో ఏమవుతుందంటే పేషెంట్ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోకెళ్ళిపోవడము, కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయి యూరిన్ అవుట్‌పుట్ తగ్గడము, ఇలాంటివి లాస్ట్‌లో సెప్సిస్‌లోకెళ్ళే ఛాన్స్ ఎక్కువ అవకాశం ఉన్నదన్నమాట.